హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే ఫస్ట్ 500 సబ్‌స్క్రైబర్స్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలనేది నా కాన్సెప్ట్ అండి. సో, ఈరోజైతే సింపుల్ టిప్స్ చెప్తాను. సో, జస్ట్ ఒక 4 వేస్‌లో అండి మనం ఈజీగా 500 సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకొని మినీ మోనిటైజేషన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా అన్నమాట. సో, ఎలా అనేది ఇప్పుడు చూడండి. సో, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే మనకొచ్చే 500 సబ్‌స్క్రైబర్స్‌లో ఫస్ట్ 50-100 వరకు సబ్‌స్క్రైబర్స్ మన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మాత్రమే అయ్యుంటారు. ఎందుకు అంటే ఫస్ట్ ఒక ఛానెల్ క్రియేట్ చేసాము అంటే మనం ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలామంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మనం ఎప్పుడు ఛానెల్ క్రియేట్ చేస్తే ఆ ఛానెల్ అనేది ఎవరికీ తెలీదు గదా! కాబట్టి ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే రిలేటివ్స్‌కి షేర్ జేయండి. సో, ఎలా అంటారా? ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో డిఫరెంట్ యాప్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే వాట్సాప్ గురించి చెప్తాను చూడండి. వాట్సాప్‌లో ఏమి అంటే ఎంత కాదనుకున్నా మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ వాళ్ళ నంబర్స్ అనేది మన కాంటాక్ట్స్‌లో అందరికి ఒక 200 పైనే ఉంటాయి కదా! సో, అందులో ఎంత తీసుకున్నా ఒక 50 మెంబర్స్ అనుకోండి. సో, 50 మెంబర్స్‌కి గూడా ఒకవేళ వీలైతే మీకు వాళ్ళు బెస్ట్ వీళ్ళు మంచివాళ్ళు. మనకి అంటే హెల్ప్ చేశారనుకుంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కానీ, అలానే అందరికీ కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లో మీ ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి. సో, నేనిలా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, నాకు సపోర్ట్ చేయండి. హెల్ప్ మీ ఫ్రెండ్స్ అనేసి ఒక సింపుల్ ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఒక మెసేజ్ చేయండి. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు మీకు హెల్ప్ చేయాలన్న థాట్ వాళ్ళకుంటే ఆటోమేటిక్‌గా క్లిక్ చేసి మీకు సబ్‌స్క్రైబ్ చేస్తారు. సో, ఈజీగా 50 సబ్‌స్క్రైబర్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మేము గ్రూప్ క్రియేట్ చేయడం మాకిష్టం లేదనుకుంటే, సెపరేట్‌గా మీ ఛానల్ లింక్ అనేది ఎవరెవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రూప్ లింక్ మీ ఛానల్ లింక్ అనేది షేర్ చేసి అందరిని కూడా ఫాలో అండ్ సబ్‌స్క్రైబ్ చేయమని చెప్పండి. సో, ఇలా ఒక మంచి పాజిటివ్ వైబ్‌తో స్టార్ట్ చేసండి. ఒక 50 సబ్‌స్క్రైబర్స్ అయితే మీకొచ్చేసినారు. ఈ 50 వచ్చారంటే మీరు లైవ్ స్టార్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ ఫీచర్ అయితే మనకుంది యూట్యూబ్‌లో. కాబట్టి 50 సబ్‌స్క్రైబర్స్ ఇప్పుడొచ్చేసారండి. నెక్స్ట్ 450 సబ్‌స్క్రైబర్స్ చూడండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు చాలా మోస్ట్ పాపులర్ యాప్ అయిపోయింది. సో, 5 మినిట్స్ మనం స్టే చేయాలనుకుంటే చాలా వరకు మనము 1 అవర్ అయినా స్టే చేసినా కూడా అబ్బా! అప్పుడే అయిపోయింది అనేదిగా ఉంటుందనమాట. సో, కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో గానియండి, రీల్స్‌లో గానియండి, మీ ఛానెల్ గురించి ప్రమోట్ చేసుకోండి. సో, ఇలా చేయడం వల్ల కూడా మీ ఛానెల్ ఎప్పుడైతే అందరికీ తెలుస్తుందో అప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు చూడండి ఇన్‌స్టాలో ఒక స్టోరీ క్రియేట్ చేశానండి. స్టోరీ క్రియేట్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ లింక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీ ఛానెల్ లింక్ అనేది మీరు పేస్ట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో, ఈ విధంగా అనమాట. మీ ఛానెల్ లింక్ అయితే మీరు పేస్ట్ చేసి అక్కడ మీ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని మీరక్కడ అడగొచ్చు. అలా అని ఒక రీల్ క్రియేట్ చేయండి. మీ ఛానెల్ గురించి చెప్పండి. సో, ఇలా నేను చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పండి. సో, కొత్త వాళ్ళైతే మంచిగా జెన్యూన్‌గా కొంచెం హ్యాపీగా సబ్‌స్క్రైబ్ చేయాలనుకునే వాళ్ళైతే మీ ఛానెల్‌కి లింక్ క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ చేస్తారు. అలానే రీల్స్‌లో గానియండి, పోస్ట్‌లో గానియండి, ఈ విధంగా చాలా రకాలుగా ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసుకొని గూడా మీ ఛానెల్‌ని ప్రమోట్ చేసుకొని సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌బుక్ గురించండి. ఫేస్‌బుక్‌లో గూడా చాలా వరకైతే మెసేజెస్ కానీ అన్నీ సెండ్ చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడైతే లింక్ షేర్ చేయండి. సో, ఇక్కడ ఏమి అంటే ఫస్ట్ మీరు ఒక పేజ్‌ని క్రియేట్ చేసుకోండి. సో, నార్మల్‌గా అందరికీ కూడా ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉంటాయి. బట్ మీరొక పేజ్ క్రియేట్ చేసుకొని అందులో యూట్యూబ్‌లో ఏ వీడియోస్ అయితే ఎక్కువగా రీచ్ ఉంటుంది, ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ లింక్స్ అనేది యూట్యూబ్‌లో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని అందులో పోస్ట్ చేయండి. పోస్ట్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్‌స్టా చూసేవాళ్ళు కొంతమందుంటారు. ఫేస్‌బుక్ చూసేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఆ విధంగా ఫేస్‌బుక్‌లో కూడా కొత్త వాళ్ళ ద్వారా మీకు సబ్‌స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇంకొకటండి. మీరొకవేళ అంటే మేము మాకు గ్రోత్ మంచిగా యూట్యూబ్‌లో రావాలి. సో, మేము కొంచెం అమౌంట్ అయితే మేము ఖర్చు పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు ఇక్కడ బూస్ట్ పోస్ట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉందండి మనకి. సో, ఇక్కడ మీ పోస్ట్‌ని బూస్ట్ చేయడం వల్ల అంటే ఇక్కడ మీరు ఒక 500 నుంచి 5,000 నుండి ఒక 7,000 వరకు ఖర్చు పెట్టుకున్నారు అంటే మీ పోస్ట్‌ని అంటే బూస్ట్ చేస్తుంది ఫేస్‌బుక్ అనమాట. అంటే ఒక పోస్ట్‌ని నియర్లీ 1,500-2,000 మెంబర్స్ వరకు మీ పోస్ట్‌నయితే సెండ్ చేస్తుంది. ఇలా సెండ్ చేయడం వల్ల అంటే అన్‌నోన్ పీపుల్ కూడా మీ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. సో, బూస్ట్ పోస్ట్ ఎలా చేయాలి అనేది యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూసి అర్థం చేసుకొని మీరు కూడా పేజ్ క్రియేట్ చేసుకొని ఆ విధంగా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. ఇవి సింపుల్ అనుకోకండి. బట్ చేయడానికి కొంచెము టైం పడుతుంది. అంత ఈజీగా సబ్‌స్క్రైబర్స్ రారు కదా! సో, నెక్స్ట్ అండి ఇందాక చెప్పాను కదా! 50 సబ్‌స్క్రైబర్స్ లైవ్ ఆప్షన్ వస్తుందనేసి లైవ్ చేయండి. 50 క్రాస్ అయ్యారండి సబ్‌స్క్రైబర్స్. ఎందుకు అంటే లైవ్ చేయడం వల్ల కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇంకొంతమంది సబ్‌స్క్రైబర్స్ మీకొస్తారు లైవ్ ద్వారా గూడా. సో, ఎందుకంటే డైలీ మీరు కంటిన్యూయస్‌గా అంటే
డేకి 1 అవర్ అన్నా లైవ్ పెట్టారు అంటే సో అట్‌లీస్ట్ ఒక రోజుకి 5 మెంబర్స్ అన్నా సబ్‌స్క్రైబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమి అంటే మా ఛానెల్ ఈ కంటెంట్ అప్‌లోడ్ చేస్తాము. మీకేదైనా డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము. మంచిగా మీ కంటెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఆడియన్స్‌కి. అప్పుడు ఓకే. ఈ ఛానెల్ ఏదో మనకి యూజ్‌ఫుల్ ఉంది అనేసి వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేస్తారనమాట. ఈ విధంగా మీరు లైవ్ ద్వారా కూడా సబ్‌స్క్రైబర్స్‌ని తెచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి ఓవరాల్‌గా ఎంతగా ఒక 200 సబ్‌స్క్రైబర్స్ వచ్చిండారు. రిమైనింగ్ ఉన్నారు కదా! సో, రిమైనింగ్ ఏమంటే మీ వీడియోస్ ఆటోమేటిక్‌గా నచ్చితే సో, నెక్స్ట్ ఫోర్త్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీ ఛానెల్‌లో ఒక వీడియో స్టార్ట్ చేస్తారో షూట్ చేసినప్పుడు మెయిన్ కీ పాయింట్స్ అనేది వీడియో స్టార్టింగ్‌లో యాడ్ చేయండి. ఏమి అంటే సో, వీడియో స్టార్టింగ్‌లో మీరు కొంచెం ఇంప్రెషన్‌గా అంటే కొంచెం మీ వీడియో పైన ఇంప్రెషన్ పెంచారు అంటే ఆడియన్స్‌కి ఆటోమేటిక్‌గా ఇంకొంచెం సేపు మీ వీడియో చూద్దాం అనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా మీ వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటే సబ్‌స్క్రైబర్స్ అక్కడే సబ్‌స్క్రైబ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యూట్యూబ్ నుంచి కూడా మీరు ఆడియన్స్‌ని లైక్ యూట్యూబ్ నుంచి కూడా మీరు సబ్‌స్క్రైబర్స్‌ని డైరెక్ట్‌గా తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీడియో స్టార్టింగ్‌లో మెయిన్ పాయింట్స్ అనేది మీరు వీడియో స్టార్టింగ్‌లోనే అంటే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ అంటే కొంచెం స్మైల్ ఇస్తూ మాట్లాడడం గాని, కొంచెం అంటే బెస్ట్ ట్రిక్స్ చెప్పడం గాని అలా చేయండి. ఈ విధంగా కూడా సబ్‌స్క్రైబర్స్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అన్నమాట. సో 4 స్టెప్స్ అన్నాను కదా! సో లైక్ ఇంకొక స్టెప్ కూడా మీకు చెప్తాను చూడండి. సో ఏమి అంటే యూట్యూబ్‌లో ఒకే దాన్ని చాలామంది డిఫరెంట్‌గా జేస్తున్నారు. సింపుల్ అండి. ఒక బిర్యానీని ఎన్ని విధాలుగా లైక్ ఆడియన్స్ లైక్ ఎన్ని విధాలుగా లైక్ యూట్యూబ్‌లో చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఛానెల్‌లో ఏముంది? ఎందుకు మేము సబ్‌స్క్రైబ్ జేసుకోవాలనేసి కూడా కొంతమంది అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకేం చెప్తారు అంటే, సో మీరు చెప్పడం కాదు మీరే చూపిచ్చాలి. సో మేము ఈ బిర్యానీని ఇంకొంచెం డిఫరెంట్‌గా జేస్తాము. అంటే ఇంకొంచెం వెరైటీగా జేస్తాము అనేటిగా మీ ఛానెల్ ఏదైనా కొత్తగా కంటెంట్‌ని అప్‌లోడ్ చేయండి. కొత్తగా ఆడియన్స్‌కి హెల్ప్ అయ్యే వీడియోస్‌ని అప్‌లోడ్ చేయండి. సో ఈ విధంగా కూడా మీకు సబ్‌స్క్రైబర్స్ చార్జెస్ ఉన్నాయి. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఫేస్‌బుకే కాకుండా టెలిగ్రామ్ కానియండి, షేర్ చాట్ గానియండి, మల్టిపుల్ యాప్స్ ఉన్నాయండి. సో, అలానే స్నాప్‌చాట్ గానియండి. సో, చాలా ఉన్నాయి కదా! సో, ట్రెండింగ్ యాప్స్ అన్నీ కూడా ఈ యాప్స్ వాటి అన్నిట్లో కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా లింక్ షేర్ చేయండి. ఫస్ట్ 500 సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకున్నారంటే మీకు మినీ మానిటైజేషన్ అవుతుంది. సో, ఒక 500 అప్పుడు లైక్ 500 వచ్చారు. మినీ మానిటైజేషన్ అయిందంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రిమైనింగ్ 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చే లైక్ ఆటోమేటిక్‌గా రిమైనింగ్ 500 వస్తారు. ఒక్కసారి లైక్ 1000 వచ్చి సో, ఆటోమేటిక్‌గా 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు అంటే, ఇంక నెక్స్ట్ ఇంక మీరు చూడవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ వీడియోస్ లేదా కంటెంట్ ఉంది. అందరికి యూజ్ అయ్యే కంటెంట్ అనేసి యూట్యూబే మీ వీడియోస్‌ని చాలా ఎక్కువ మంది సజెస్ట్ చేసి, మీకు సబ్‌స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాబట్టి సో, నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మంచిగా ఫాలో అయ్యి 500 సబ్‌స్క్రైబర్స్ అయితే ఈజీగా తెచ్చుకోండి. సో, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ షేర్ మై వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్